ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. సిబిఐ దర్యాప్తు జరపాలి, RRR అలైన్మెంట్ మార్పు అసలు గుట్టు తేల్చాలి ప్రశాంత్ రెడ్డి. కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవ చూసుకోవాలి. ఇక లేదంటే కాంగ్రెస్ బీజేపీలో కుమ్మక్కై అయినట్టే. అలైన్మెంట్ మార్పులో ప్రభుత్వ పెద్దలు భూదంద 100 ఎకరాలు చేర. అందుకే RRR పై కుట్ర. ఫోర్త్ సిటీ కోసం రూట్ మార్చాలన్నది పచ్చి అబద్ధం. కొత్త అలైన్మెంట్ రింగ్ రోడ్ మరింత దూరం మార్పులు మరమేమిటో ముఖ్యమంత్రి చెప్పాలి. అలైన్మెంట్కు గ్రామ సభలు ఆమోదం పొందాలి. మార్పులో లాభ నష్టాలను ప్రజలకు వివరించాలి. యథేచ్ఛగా మారిస్తే కేంద్రం RRR చేపట్టదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వమే ప్రాజెక్టు చేపట్ట స్కెచ్గా తద్వారా సొంత కాంట్రాక్టులు లబ్ధి చేకూర్చేలా ప్లాన్. వరల్డ్ బ్యాంకు అప్పు కోసం దానికోసమే పెద్దల శోభ అని ప్రజలపై 12,500 కోట్ల భారం. ఇక RRR తెచ్చుకున్న కిషన్ రెడ్డి స్పందించట్లేదు. ఇక కొత్త అలైన్మెంట్ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. అలైన్మెంట్ లైన్ తప్పిందిలా. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో RRR దక్షిణ భాగంలో అలైన్మెంట్ రూపొందించిన కేంద్రం అప్పట్లో ఊరిలోనూ ఒక్క రైతన్న ఆందోళన చెందలేదు. దక్షిణ భాగాన్ని భరతమాల కింద చేపట్టుతున్నారా, మరో పథకం కింద చేపట్టాలన్న దాని కేంద్రం ఆలోచన. తరుణంలో సౌత్లో భారీ మార్పులు చేసిన ప్రభుత్వం పూర్తిగా కాకుండా కొన్ని చోట్ల పాత అలైన్మెంట్కు 2 నుంచి 5 కిలోమీటర్ దూరం జరిగిన రింగు ఇక్కడే ప్రభుత్వ పెద్దలు కాంగ్రెస్ నేతలకు ఇక కీలక నేత కుటుంబానికి భారీ ఎత్తున ల్యాండ్ బ్యాంకు ఫ్యూచర్ ఫోర్త్ సిటీ కోసం ఈ మార్పు అని ఆవేదన ఒక సాకు. ఇక కొత్త మ్యాప్లో మరింత దూరం రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఇష్టానుసారంగా మార్చే ప్రాజెక్టు నుంచి తప్పుకోనున్న కేంద్ర ప్రభుత్వం. ఇక కేంద్రం తప్పుకుంటే దక్షిణ భాగ నిర్మాణానికి రాష్ట్రం 12,500 కోట్లు భారం. ప్రపంచ బ్యాంకు రుణంలో చేపట్టాలని ప్రభుత్వం యత్నం. తమ భూములు రేట్ల కోసం తెలంగాణ ప్రజలపై రుణభారం. ఇక అధికారంలో వచ్చాక నేల కుందారం భూమన తెర. ఇక RRR తెచ్చిన కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడారు? RRR భూదందపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సిబిఐ విచారణ జరిపించాలి, లేకపోతే కాంగ్రెస్ బీజేపీ ఒకటేనని తేలిపోయినట్టు అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా NHAI గతంలో రూపొందించిన RRR భాగం అలైన్మెంట్ మార్చడం వెనుక మతలబు ఏమిటో రాష్ట్ర ప్రభుత్వంతో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీ కోసమే ఈ మార్పు అని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు చెప్తున్న మనబట్టి నాటి దానికంటే కొత్త అలైన్మెంట్ సిటీకి మరింత దూరం ఎందుకు పోతుందో దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా RRR దక్షిణ భాగం అలైన్మెంట్ మార్పుపై గ్రామాల్లో ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో శుక్రవారం తెలంగాణ భవన్లో ప్రశాంత్ రెడ్డి మీడియా సమావేశంలో నిర్వహించారు. అలైన్మెంట్ మార్పు వెనుక కుట్రలున్నాయని పక్క ఆధారాలతో గుట్టు విప్పారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక సౌత్ అలైన్మెంట్ పై సర్కారు కమిటీ మార్పు ఎందుకో 14 మంది అధికారులతో కమిటీ ఏర్పాటు. రాష్ట్ర కేబినెట్ నిర్ణయం రైతులు పలు సందేశాలు. గత సర్కారు హయాంలో అలైన్మెంట్ పూర్తి. ఇక గ్రౌండ్ మార్కింగ్. ఇక కేంద్రానికి ఇప్పటికే ప్రతిపాదన. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మార్పులు చేర్పులు ఎవరి కోసం స్పష్టం చేయని ప్రభుత్వం. ఇక ముక్తసరి ప్రకటనలో సరి కేబినెట్ నిర్ణయానికి ముందే అలైన్మెంట్. ఇక ఇటీవలే ముఖ్యమంత్రి అధికారులకు ప్రజెంటేషన్ కమిటీని ముందు పెట్టి ముద్ర వేయించుకునే యత్నమా అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక హైడ్రాకు సూపర్ పవర్స్, చట్టబద్ధత, సర్వాధికారాలు కల్పన. 3 యూనివర్సిటీకి పేర్లు మార్పు. వానాకాలం నుంచి సన్నాలకు 500 బోనస్. జనవరి నుంచి రేషన్ సన్న బియ్యం. ఇక SLT 10S పనులు అంచనాల పెంపు. రాష్ట్ర కేబినెట్ నిర్ణయం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక రేవంత్కు రిపోర్టు చేయొద్దు, ఓటుకు నోటు దర్యాప్తు సుప్రీంకు ఆదేశం. తాజాగా నోరు జాగ్రత్త అంటూ సీఎంకు చురక అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక హెరిటేజ్ జాతర విజయకు పాత్ర. తెలంగాణలో చంద్రబాబు సంస్థ హెరిటేజ్ భారీ పెట్టుబడులు. 200 కోట్ల భారీ డైరీ ఏర్పాటుకు సన్నాహాలు. ఇదే జరిగితే ప్రభుత్వ డైరీ విజయ కథ ముగిసినట్టే. ఇప్పటికే కాంగ్రెస్ పాలనలో నష్టంలో విజయ డైరీ. 3 నెలలుగా పాడి రైతులు బిల్లులు చెల్లింపు లేవు. ఇక ఇతర డైరీలకు రైతులు మళ్ళాలకే బిల్లు జపామా. ఇక ఉద్దేశపూర్వకంగానే పొగిడిదేను
బలి పెడుతున్న ప్రభుత్వం కేసీఆర్ హయాంలో ఏర్పాటు పైగా డైరీపై నిర్లక్ష్యం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ప్రభుత్వ రంగ విజయ డైరీని నిర్వీర్యం చేసే దిశగా పావులు కదులుతున్నాయి. విజయ డైరీని పోటీగా ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సిద్ధం అవుతుంది. ఇక 200 కోట్ల పైగా పెట్టుబడితో సామీర్పేట డైరీ పాటు ఐస్ క్రీమ్ తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. దీనిపై ఇటీవల జరిగిన హెరిటేజ్ బోర్డు మీటింగ్ నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలిసింది అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక త్వరలో మద్యం ధరలు పెంపు పెరిగిన ధరలో ప్రధాన వాటా కంపెనీలకే సర్కారు ఖజానాకు కొల్లగొట్టేందుకు భారీ కుట్ర. తెలుగు రాష్ట్రాల్లో ఒకే తీరు ధరకు కసరత్తు చక్రం తిప్పునున్న పొరుగు రాష్ట్రాల ఆనంగుడు. ఇక ఆస్మదీయులకే మద్యం సరఫరా కాంట్రాక్టు అక్టోబర్ చివరిలో ధరలపై వెలువడనున్న నిర్ణయం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలన్నీ మనం చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM News.